ఈరోజు ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వెళ్ళాము. ఇవాళ నుండి 3 రోజులు అక్కడ జాతర జరుగుతుంది. మేమైతే అనుకోకుండా వెళ్ళాము. శివరాత్రి కదా, ఏదైనా టెంపుల్కి వెళ్దాము అని అనుకుని రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్ కాకుండా స్పెషల్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి చూసాము. హైదరాబాద్ నుండి ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది అని చెప్పి తెలుసుకొని వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ రోజు నుండి అక్కడ జాతర మొదలయ్యింది. 3 డేస్ ఉంటుంది. ఇంకా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ డే అయినా కూడా. కానీ స్టాల్స్ అయితే ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్గానే ఉంది. ఫ్రీగానే పార్కింగ్ ఉంది. కాకపోతే టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ ముందే పార్కింగ్కి ఆపేస్తున్నారు. అక్కడ నుండి నడుచుకుని వెళ్ళాలి. చెప్పుల స్టాండ్ వాటికైతే పర్ పెయిర్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంకాయ అవి అయితే 50 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ అండ్ మజ్జిగ అయితే ఫ్రీగానే సప్లై చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పోలీసులు చాలామంది ఉన్నారు. అండ్ మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ఫస్ట్ డే అయినా కూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రసాదం అయితే పులిహోర ప్యాకెట్ 10 రూపీస్ అండ్ లడ్డు ప్రసాదం అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటి అంటే సిగ్నల్స్ అస్సలు ఉండట్లేదు మొబైల్కి. సో కంపల్సరీ లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఒక్క నెట్వర్క్ కాదు, ఆల్మోస్ట్ అన్ని నెట్వర్క్స్ అలానే ఉన్నాయి. సిగ్నల్స్ అస్సలు ఉండట్లేదు. ఫోన్పే, జీపే ఇవేవి వర్క్ అవ్వట్లేదు. ఏటీఎం ఫెసిలిటీ కూడా లేదు. లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయాలి తీసుకువెళ్ళేటప్పుడే. కోళ్ళు, మేకలు అవి కూడా అమ్ముతున్నారు. టెంట్, వంట సామాను అవి కూడా అద్దెకి ఇస్తున్నారు. కావాలి అంటే వాళ్ళే వంట చేసి కూడా పెడతారంట. మనం టెంట్, వంట సామాను అద్దెకి తీసుకొని మనమైనా వండుకోవచ్చు, లేదా మనీ ఇస్తే వాళ్ళైనా చేసి ఇస్తారు. ఇంకా ఇదే ఫస్ట్ డే అవ్వడం వల్ల స్టాల్స్ అన్నీ కానీ ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. దట్టు మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఎక్కువేం లేవు. అన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ స్నానం చేయడానికి వీలుగా వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారు. తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు. కోళ్ళు, మేకలు బలి ఇవ్వాలని మొక్కున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. గుడి అయితే చిన్నదే, బట్ జాతర మాత్రం పెద్ద ఎత్తులో జరిగేలా ఉంది చూస్తే.